హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 2 నెలల రేషన్ బియ్యం, అలాగే ఇంటి సరుకుల కోసం 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒకేసారి 2 నెలల రేషన్ బియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది. తర్వాత 1500 రూపాయలు ఎలా ఇస్తారనేది చాలామంది ప్రశ్న. 99% అకౌంట్లోనే వేస్తారు, కానీ ఏ అకౌంట్లో వేస్తారనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అయితే 1000 రూపీస్ రేషన్ బియ్యం ఇస్తామన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఈ 1000 రూపాయలు రేషన్ బియ్యం అందుతాయి. తెలంగాణలో చూసుకుంటే నెల నెల రేషన్ బియ్యం వచ్చినప్పుడు చాలా మందికి రేషన్ కార్డు గుర్తుకొస్తుంది. నిజం చెప్పాలంటే చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవు. వాళ్ళు ఆధార్ కార్డు ద్వారా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఆధార్ కార్డు లేకపోయినా సరే మీ రేషన్ కార్డు నెంబర్ని ఎలా తెలుసుకోవాలి, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ వివరించాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, లేకపోతే మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఇలా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని టైప్ చేయండి. టీఎస్ అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. లోడ్ అయిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని ఉంటుంది, దీనిపైన నొక్కండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి, దీనిపైనకి డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకే, తర్వాత మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని సెర్చ్ చేయండి. లేదా మీ దగ్గర రేషన్ నెంబర్ అని లేదనుకుంటే ఇక్కడ రిపోర్ట్స్ అనే దగ్గర నొక్కండి. తర్వాత ఇక్కడ మనకు 3 రకాల రిపోర్ట్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్స్ అని, తర్వాత రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని, ఈ విధంగా ఇక్కడ కీ రిజిస్టర్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్ అని ఉంటుంది, దీనిపైన నొక్కండి. ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అని ఉంటుంది, దీనిపైన నొక్కండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఏ మంత్ ఇది మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రస్తుత మంత్ ఇది ఏప్రిల్. తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, 2020. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఒకవేళ రేషన్ షాప్ నెంబర్ తెలిసి సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇక్కడ మన పంచాయతీకి సంబంధించిన అన్ని రేషన్ షాప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. లేదా స్కిప్ చేసి అక్కడ సబ్మిట్ అని ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. తర్వాతకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మండలం ఉంటుంది, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, మీ విలేజ్ ఏదనేది ఇక్కడ పక్కగా ఉంటుంది, చూసుకోండి ఒకసారి. అయితే కొన్ని పల్లెటూర్లు ఉంటాయి, వాటికి సంబంధించిన నేమ్స్ అనేవి ఇక్కడ చూపించవు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ రేషన్ షాప్ నెంబరు, అదేవిధంగా డీలర్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది, చెక్ చేసుకోండి. అయితే మీకు సంబంధించిన డీలర్ నేమ్ ఏంటి అనేది ఇట్లా ఈ విధంగా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా పైకి వెళ్తే ఇక్కడ 15 దగ్గర చూశారు కదా, సట్టి ప్రభు అని బాబాయిది. ఇక్కడ పక్కన బాక్స్లో కుచినార్లో ఉంది, అదేవిధంగా పక్కన కాలువర్తి ముందిటి మండలం అని ఉంది. అయితే నిజానికి మా ఊరి పేరు కుచినార్ల కాదు, ఇది మా ఊరు పోస్ట్ అనమాట. ఇక్కడ మా ఊరి పేరు అనేది చూపించలేదు, కాబట్టి ఈ విధంగా సెర్చ్ చేసాను. తర్వాత క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓల్డ్ గ్రామ పంచాయతీలో 3 గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు. అందులో మొత్తం లిస్ట్ ఉంటుంది. ఓల్డ్ గ్రామ పంచాయతీకి ఒకటే రేషన్ షాప్ ఉంది. ఆ రేషన్ షాప్లో వాళ్ళ పేర్లే ఇవి. సో ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని ఎంటర్ చేసి ఉంటారు. సో మీ ఆధార్ కార్డులో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ అయితే ఎక్కడ ఉంటుందో అని సెర్చ్ చేసుకొని కింద దాకా వెళ్ళండి. ఎన్ అయితే లాస్ట్ వరకు ఉంటుంది, జెడ్ అయితే అట్లా లాస్ట్ ఉంటుంది. ఏ టు జెడ్ ఆర్డర్ ప్రకారం ఉంటుంది ఇది. అలా సెర్చ్ చేసుకుని మొత్తానికి దొరుకుతాయి. అయితే ఇక్కడ పేరు దగ్గర మీకు ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ తెలియదు, పేరు మాత్రమే ఉంది, ఒక 4 మెంబర్స్ పేరు ఒకేలాగా ఉందనుకోండి, సింపుల్గా అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రేషన్ షాప్ నెంబర్ అనేది ఉంది, దీనిపై క్లిక్ చేయండి. ఇలా వత్తగానే ఇక్కడ కాఫీ అని అడుగుతుంది, కాఫీ చేసుకోండి సింపుల్గా. తర్వాత మొత్తానికి వెనక్కి వచ్చేయండి హోమ్ పేజ్లోకి. అయితే మనం ఇంతకుముందు మనం నెంబర్ అనేది కాపీ చేసుకున్నాం కదా, రేషన్ కార్డ్ నెంబర్ అనేది. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది, దీనిపైన నొక్కండి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంటుంది, దీనిపైనకి ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది, దీనిపైన నొక్కండి. మీరు కాపీ చేసుకున్న నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేయండి.
ఇద్దరి పేరు చూపిస్తుంది. ఈ విధంగా మీకు రేషన్ కార్డ్ నెంబర్ తెలిస్తే సెర్చ్ చేసుకోవచ్చు, లేదా రేషన్ కార్డ్ నెంబర్ తెలియకపోతే ఫస్ట్ విధంగా మీరు రేషన్ కార్డ్ నెంబర్ని సెర్చ్ చేసుకోవచ్చు. తిరిగి మరి రిపోర్ట్ పేజ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్లో న్యూ రేషన్ కార్డు, రిఫరెన్స్ ఐడి అనేవి ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ టైప్, రేషన్ కార్డ్ టైప్ ఏంటి, ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డు, తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యుఐడి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నెంబరు, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ యూనిట్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత రిమార్క్స్ అనేది ఇక్కడ ఏం లేదు. ఎల్పిజి స్టేటస్ అంటే గ్యాస్ ఏంటి ఉందా అని, ఇక్కడ సింగిల్ నో ఉంది, సింగిల్ అని ఉంది. ఇక్కడ ఎవరికో దీపం పథకం కిందకైనా సిలిండర్ ఉంది. తర్వాత ఇక్కడ ఏఎఫ్ఎస్సి, ఎఫ్ఎస్సి, ఏఏపి అనే రైస్ అని ఉంది. అయితే ఎన్ని కేజీలు వేస్తున్నారు మొత్తం కుటుంబానికి అనేది ఇక్కడ ఉంటుంది. 4 ఉన్నారు కాబట్టి 48 కిలోగ్రామ్స్ అనేది రైస్ వస్తుంది. తర్వాత ఇక్కడ రేషన్ షాప్ నెంబర్ అని ఉంటుంది, ఇక్కడ షాప్ నెంబర్ 1 అని ఉంటుంది. ఈ విధంగా రేషన్ కార్డు యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో ఈ 1500 రూపాయలు అనేవి డిపాజిట్ చేయబడతాయి. ఇక్కడ తెలంగాణ రేషన్ కార్డులో మెయిన్ మెంబర్గా ఆడవాళ్ళనే ఉంచారు. అయితే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డుకి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందు దీని గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను లేదా డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడ నుండి ఆ వీడియో చూసి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ పై నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.